డాబర్ ఆమ్లా ఉసిరి హెయిర్ ఆయిల్ పునర్వివాహం. అంత ఇంపార్టెంట్ వస్తువుని నేను ఎలా మర్చిపోయాను? నేను పెట్టుకోవడం మర్చిపోయి ఉంటాను. ఇప్పుడే మార్కెట్కి వెళ్ళి తెచ్చుకుంటాను. మీరు సేఫ్గా చేరుకున్నారా? అక్కడికి వెళ్ళగానే నాకు ఒకసారి ఫోన్ చేయండి. జాగ్రత్త, ఉంటాను. కాఫీ. ఆర్తి ఇందాక ఫోన్ చేసింది. పిల్లలు యశ్వంత్ ముంబైలో చాలా ఆనందంగా ఉన్నారట. నేను రాత్రి తనతో మాట్లాడాను, కానీ మీకు చెప్పడం మర్చిపోయాను. మళ్ళీ మర్చిపోయావా? మీకు తెలుసా అండి, ఆర్తి నాతో ఏం చెప్పిందో? యశ్వంత్లో చాలా మార్పు వచ్చిందంట. తనే కావాలని మరీ అడిగాడంట నాకు కాకరకాయ కూర తినాలనుందని. ఆర్తి ఆ కూర చేసి పెడితే బావుందని పొగిడాడంట. యశ్వంత్లో ఈ మార్పును చూడాలని నేను తప్పించిపోయాను గాయత్రి. నేనెప్పుడూ నా పిల్లలకి ఎటువంటి లోటు రానివ్వలేదు. వాళ్ళు అడిగిన ప్రతిదీ కూడా నేను సమకూర్చాను. కానీ ఎంత చేసినా యశ్వంత్ జీవితంలో సంతోషాన్ని మళ్ళీ తీసుకురాలేకపోయాను. మనకెంతున్నా కూడా ఏం ప్రయోజనం? ఇంత డబ్బు, ఆస్తి, అంతస్తు, ఇంకా చాలా సంపదలన్నీ కూడా ఉన్నా నా కొడుకు మొహంలో మళ్ళీ చిరునవ్వును తీసుకురాలేకపోయాను. ఇప్పుడు చూడండి, సెలవులు సంతోషంగా గడిపి యశ్వంత్ తిరిగి ఇంటికొచ్చినప్పుడు మనం మళ్ళీ మన మొదటి యశ్వంత్ని చూస్తాం. ఆర్తి నాకు ప్రమాణం చేసింది. నాకు కూడా పూర్తిగా నమ్మకం ఉంది. మన కోడలు ఆర్తి మన యశ్వంత్ని తప్పకుండా తన ప్రేమతో బంధిస్తుందని. నిజానికి ఆర్తి ఇప్పటి వరకు చేస్తానన్న ప్రతి పని పూర్తి చేసి చూపించింది. కానీ గాయత్రి, మన కోడలు ఆర్తి యశ్వంత్ని అర్పిత జ్ఞాపకాల నుంచి బయటికి తీసుకురాగలదంటావా? అది చాలా కష్టం. కష్టమే, కానీ నాకు నమ్మకం ఉంది. అర్పిత జ్ఞాపకాల్లో నుంచి యశ్వంత్ని ఆర్తి దూరంగా తీసుకురాగలుగుతుంది. యశ్వంత్ని తను ఇష్టపడుతోంది. అది నీకెలా తెలుసు? నేను తన కళ్ళల్లో చూశాను. ఆర్తి ప్రతి మాటలోనూ ప్రతి చేష్టల్లోనూ మన యశ్వంత్ని తను ప్రేమిస్తోందని చాలా స్పష్టంగా తెలిసిపోతోంది. తర్వాత మీరే చూస్తారు. యశ్వంత్ని ఆర్తికి దగ్గర చేస్తుంది. మంచి కోడలుగా, మంచి అమ్మగా తను నిరూపించుకుంది. ఇప్పుడు చూడండి, ముంబైలో తన భర్త మనసును గెలుచుకుని భార్య అనే అధికారాన్ని తను తప్పకుండా తన సొంతం చేసుకుంటుంది. గాయత్రి, నువ్వన్నట్లుగానే జరిగితే బాగుండు. అలాగే జరుగుతుంది, తప్పకుండా జరుగుతుంది. ఇప్పుడు నేను ఆ దేవుని ప్రార్థిస్తున్నాను, మన యశ్వంత్ ఆర్తిల జీవితాల్లో ఎలాంటి సమస్యలు రాకుండా చూడమని. ఆర్తి గారు, ఎక్కడికి వెళ్తున్నారు? అదే నేను కొన్ని సామాన్లు మర్చిపోయాను. మార్కెట్కి వెళ్ళి తెచ్చుకుంటాను. మార్కెట్కి వెళ్తున్నారా?
ఉదయం 7ంటికి. ఇప్పుడు షాప్స్ ఏవి ఓపెన్ అవ్వవు ఆర్తి గారు. అయినా సరే మీకు అంత అవసరం అయితే చెప్పండి, నేను జగన్తో చెప్తాను. జగన్ జగన్తోనా? వద్దు, అతనే అక్కర్లేదు. నేనే మార్కెట్కి వెళ్ళి తెచ్చుకుంటాను. సరే, అయితే నేను కూడా వస్తాను. మీరు కూడా అక్కర్లేదు. ఆర్తి గారు, అసలు విషయం ఏంటి? నేను ఎందుకు మీతో రాకూడదు? ఎందుకంటే నేను మీరు జాగింగ్కి వెళ్ళొస్తున్నారుగా, టైర్డ్ అయిపోయి ఉంటారు. మీరు వెళ్ళి ప్రశాంతంగా ఫ్రెష్ అవ్వండి, నేను వెళ్ళి తీసుకొచ్చేస్తాను. లేదు ఆర్తి గారు, నా కార్లో ఒక టీషర్ట్ ఉంది, నేను చేంజ్ చేసుకుంటాను. అయినా షాప్స్ అన్ని క్లోజ్గా ఉంటాయని చెప్పాను కదా, కానీ ఒక షాప్ అతను నాకు బాగా తెలుసు. నేను మీతో పాటు వస్తే మీకు హెల్ప్ఫుల్గా ఉంటుంది. పదండి. సరే. యశ్వంత్ బాబు, యశ్వంత్ బాబు, మీరు మార్కెట్కి వెళ్ళొద్దు బాబు. వాళ్ళు నాకు అర్థమైంది నువ్వేం చెప్పాలనుకుంటున్నావో. కంగారు పడాల్సింది మనం కాదు, వాళ్లే జగన్. వాళ్ళు మనల్ని ఏమి చేయలేరు. కానీ బాబు వాళ్ళు నువ్వు కంగారు పడకు, ఏమీ కాదు. అన్నట్టు ఆర్తి గారి ముందు వాళ్ళ గురించి ఏం మాట్లాడొద్దు. భగవంతుడా, మా యశ్వంత్ బాబుకి ఏమీ కాకుండా చూడు. తన్ని నువ్వే రక్షించాలి. లక్ష్మణ్ అన్న, ఆ యశ్వంత్ ఇప్పుడే గెస్ట్ హౌస్ నుంచి బయలుదేరాడు. ఇదే సరైన సమయం. సరే, ఈసారి మాత్రం వాడు తప్పించుకోలేడు. ఒరే యశ్వంత్, ఈ రోజు నువ్వు అయిపోయావురా. ఆర్తి గారు, నేను మీకు చెప్పాను కదా, ఉదయం 7ంటికే షాప్స్ ఏవి ఓపెన్ అవ్వవని. మీకు ఏ షాప్తో పనుందో నాతో చెప్పండి. మనీష్ అని నాకు ఫ్రెండ్ ఉన్నాడు, ఈ షాప్ వాళ్ళంతా అతనికి తెలుసు. ఆర్తి గారు, యశ్వంత్ గారు, నేను కొనాలనుకున్న ఐటెం ఈ షాప్లో దొరుకుతుంది. కానీ ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం. ఈ షాప్ 10 o'clock ఓపెన్ అవుతుంది. ఒక్క నిమిషం. ఎవరది? నేను వర్మని, యశ్వంత్ వర్మ, మనీష్ వాళ్ళ ఫ్రెండ్ని. వస్తున్నా, ఒక్క నిమిషం. నమస్కారం అండి. నమస్కారం. మనీష్ మీ గురించి చాలాసార్లు చెప్పాడు. చెప్పండి సార్, నేను మీకు ఏదైనా సహాయం చేయాలా? నాకేం అవసరం లేదు, తనకు కావాలి. తను నా భార్య. తను మీ షాప్లో ఏదో కొనాలనుకుంటోంది. నమస్కారం అమ్మా. రండి, ఈ షాప్ మొత్తం మీదే అనుకోండి. రండి ప్లీజ్, రండమ్మా. యశ్వంత్ గారు, మీరు ఇక్కడే ఉండండి ప్లీజ్. నేను వెళ్ళి తెచ్చుకుంటాను. చెప్పండి అమ్మా, ఏం కావాలి మీకు? శారీస్, డ్రెస్ మెటీరియల్స్, పిల్లల కోసం ఏదైనా? లేదు లేదు, అది నాకు
ఆర్తి గారు, అరే యశ్వంత్ గారు, మీరు లోపలికి ఎప్పుడు వచ్చారు? మీరు మేడం ఇద్దామనుకున్న సర్ప్రైజ్ని మొత్తం మిస్ చేసుకున్నారు. ఎలాగ లోపలికి వచ్చారు కాబట్టి స్పెషల్ టీ తీసుకోండి. ఈలోగా నేను మేడంకి ఏమైనా హెల్ప్ కావాలేమో చూస్తాను. ఎక్స్క్యూజ్ మీ, నేను ఇప్పుడే వస్తాను. ఆర్తి గారు, నేను బయట వెయిట్ చేస్తా. నువ్వు నిమ్మరసం ఎవరికోసం తీసుకెళ్తున్నావమ్మా? మన ఇంట్లో ఎవరు తాగరు కదా. అత్తయ్య, ఇది నిమ్మరసం కాదు, లెమన్ హనీ. దీని ఖాళీ కడుపుతో తాగితే చాలా హెల్దీగా ఉంటారు. నాకైతే పొద్దున టీ తాకపోతే తోచదు. అది మంచిదో కాదో నాకు అనవసరం. అయినా నువ్వు దీన్ని ఎవరికోసం తీసుకెళ్తున్నావు? అత్తయ్య, ఇది నాకు ప్రదీప్కి. ఏంటంటే అత్తయ్య, మనం హెల్త్ గురించి ఎక్కువగా కేర్ తీసుకోవాలి. ఎప్పుడు ఏది పడితే అది తీసుకుంటాం. అందుకే ఇప్పుడు నేను డిసైడ్ అయ్యాను, మనం కేవలం హెల్దీ ఫుడే తీసుకోవాలి. అలాగే ఆయిల్ ఫుడ్ అయితే అస్సలు తినకూడదు. టిఫిన్స్ కూడా పెద్దగా చేయకూడదు. తింటే రోజంతా డల్గానే ఉంటాం. ఇక నుంచి కేవలం సలాడ్స్ అండ్ స్ప్రౌట్స్. అదే బఠానీ, గోధుమల్ని రాత్రంతా నీళ్ళల్లో ఉంచితే మొలకలు వస్తాయి కదా, వాటిని స్ప్రౌట్స్ అంటారు. నాకు తెలుసమ్మా. ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకోవడం మంచిదే. నీకు స్ప్రౌట్స్ లాంటివి తినాలనిపిస్తే నిరభ్యంతరంగా తినచ్చు. నువ్వు ప్రదీప్ని మాత్రం ఇందులోకి లాగద్దు. తన గురించి శ్రద్ధ తీసుకోవడానికి వాడమ్మ ఇంకా బతికే ఉంది. లేదత్తయ్య, నేను వేరే ఉద్దేశంతో చేయడం లేదు. నేను కేవలం హెల్దీ. అరే, ప్రదీప్కి వంట చేయడం అంటే ఎంత ఇష్టమో, తనకి తినడం అన్నా కూడా అంతే ఇష్టం. నువ్వు అనవసరంగా తన్ని బలవంతం చేస్తున్నావు. కానీ అత్తయ్య, హెల్త్ కాన్షియస్ ఉండడంలో తప్పే ఉంది. ఇప్పుడు గనక మనం ఆలోచించకపోతే. ఇంకేం చెప్పదు. ఈశ్వరుడి దయ వల్ల నా బిడ్డ ఇంకా ఆరోగ్యంగానే ఉన్నాడు. కానీ నువ్వు పస్తులుంచి ఇలా పూలు పళ్ళు తినిపించి తన అనారోగ్యం పాలు చేసేలా ఉన్నావు. ఏం భార్యవి నువ్వు? నీ భర్త ఇష్టాన్ని పాటించడానికి బదులు నీ ఇష్టాన్ని తనపై రుద్దుతున్నావు. ఆర్తిని చూసావుగా, తన్ని చూసి కాస్తైనా నేర్చుకో. యశ్వంత్ గురించి తను ఎంతగా శ్రద్ధ తీసుకుంటుంది. యశ్వంత్ ఇష్టాల గురించి తనకు బాగా తెలుసు. కానీ నువ్వు మాత్రం నా బిడ్డని నీలా మార్చాలనుకుంటున్నావు. చూడమ్మా, నీకేం చేయాలనిపించినా సరే నిరభ్యంతరంగా చేయొచ్చు. నేను నీకు అడ్డు చెప్పను. కానీ నా బిడ్డ మనసుకి నచ్చిన పనులు మాత్రమే చేయాలి. నిన్న తను నాతో చెప్పాడు, తనకి చికెన్ బిర్యానీ తినాలనుందని. నువ్వు ఇప్పుడే వెళ్ళి తనకి టీ బిస్కెట్లు ఇచ్చేసిరా. టిఫిన్కి నెయ్యితో చేసిన పొరాటా చేయి. అర్థమైందా? వచ్చారా? పదండి. ఒక్క నిమిషం యశ్వంత్ గారు, మీరు అలా లోపలికి ఎందుకు వచ్చారు? నేను మీకు చెప్పాను కదా మిమ్మల్ని బయటే ఉండమని. నాకు సొంతంగా షాపింగ్ చేయడం కూడా రాదనుకుంటున్నారా? ఎందుకలా సైలెంట్గా ఉన్నారు?
చూడండి, మీ సైలెన్స్ నన్ను ఇరిటేట్ చేస్తోంది. జరిగిందేదో జరిగిపోయింది. లోపలికి వెళ్ళి డబ్బులు ఇచ్చేసి అలాగే షాపింగ్ బ్యాగ్స్ తీసుకొచ్చేయండి. నిలబడ్డారేంటి? వెళ్ళండి. ఇక చాలా ఆర్తి గారు. టిపికల్ భార్యలా మారాలని ప్రయత్నించొద్దు, అర్థమైందా మీకు? మనం ముంబై వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, మీరు చాలా చేంజ్ అయ్యారు. బట్టలు వేసుకునే విధానం మారిపోయింది, మాట్లాడే విధానం కూడా మారింది. నేను మీకు ముందు కూడా చెప్పానుగా, మీరు అర్పితలా మారే ప్రయత్నం చెయ్యొద్దు అని. మీరు ఎప్పటికీ అర్పిత స్థానంలోకి రాలేరు. తప్పు, చాలా తప్పుగా అర్థం చేసుకున్నారు యశ్వంత్ గారు. నేను అర్పితలా మారాలనుకోవడం లేదు. ప్రాబ్లం మీదే. మీకు ప్రతి చోట అర్పిత గారే కనిపిస్తున్నారు. నేనేం చేస్తున్న అర్పిత గారి స్థానాన్నే పొందాలనుకుంటున్నానని మీకు అనిపిస్తోంది. ఇందులో నా తప్పే ఉంది. అందుకు నన్నెందుకు బాధ్యురాలు చేస్తున్నారు? ఒక్క విషయం చెప్పండి, నేను ఎప్పుడైనా అన్నానా మీరు అర్పిత గారి జ్ఞాపకాల్ని మర్చిపోండి, నాకు దగ్గర అవ్వండి అని? లేకపోతే నేను మీ భార్యని, నాపై మీకు పూర్తి హక్కు ఉందన్నానా? లేదు కదా. ఎప్పుడైనా అన్నానా? నేను ఎప్పుడు అనలేదు. అసలు నేనే కదా తన జ్ఞాపకాల్ని ఆస్వాదించడానికి మీకు సాయం చేస్తున్నాను. మీకు ఇక్కడికి రావడమే ఇష్టం లేదు. కానీ నేనే మీకు చెప్పాను, అర్పిత గారు ఎంతో అందంగా అలంకరించిన ఈ ఇల్లు మీకు మళ్ళీ చూడాలని లేదా అని, తను ప్రేమగా పెంచిన చెట్లను చూసుకోవాలని లేదా అని నేనే మీతో చెప్పాను. ఆ గాలిని ఇంకోసారి శ్వాసించండి. ఎక్కడైతే మీరు అర్పిత గారు ఆనందంగా సమయాన్ని గడిపారు. ఇందులో నా తప్పే ఉంది యశ్వంత్ గారు. నేను చేసిన పాపం ఉంది. నాకైతే నేను తప్పు చేశానని అనిపించడం లేదు. అసలు ఒక విషయం నేనే మిమ్మల్ని అడగాలి యశ్వంత్ గారు. మీరు నా కోసం ఏం కావాలన్నా సరే మీ ఇంట్లో వాళ్ళని కూడా ఎదిరిస్తారు. నా అంశుకి ఏం కావాలన్నా అన్ని సంతోషాలు ఇస్తారు. న్యూ స్కూల్లో అడ్మిషన్ చేయిస్తారు. తనని గూండాల నుంచి కాపాడతారు. తన కోసం రక్తం కూడా చిందిస్తారు. కానీ నేను మాత్రం మీకోసం ఏమైనా చేస్తే నన్ను తిట్టడం స్టార్ట్ చేస్తారు. నేను అర్పితలా మారాలనే ఇదంతా చేస్తున్నాను అనుకుంటారు మీరు. కానీ నేను ఆ ప్రయత్నం చేయడం లేదు యశ్వంత్ గారు. నేను ఆర్తిని. ఆర్తి. పైగా నాకు ఆర్తిలా ఉండడమే ఇష్టం. అయినా సరే నేను మిమ్మల్ని హర్ట్ చేశానని మీకు అనిపిస్తే అందుకు నేను సారీ చెప్తున్నాను. ఐఎమ్ సారీ చెప్పాను ఆర్తి గారు. ఐఎమ్ రియల్లీ సారీ. సారీ చెప్పినంత మాత్రాన అన్ని సర్దుకుంటాయా? చిన్నపిల్లళ్ళ మొహాల్లో పెట్టకండి. వెళ్ళండి, బ్యాగ్స్ తీసుకురండి. డాబర్ ఆమ్లా ఉసిరి హెయిర్ ఆయిల్ పునర్వివాహం.